ఆత్మీయులారా, పరమ పవిత్రము, పావనము, శుభకరము మన గురువారం నాటి సత్సంగానికి శుభస్వాగతం. సాయి సుధాలహరికి ఆహ్వానం. పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు సాయిబాబా యొక్క మహిమకు బానిసాయి ఆ దివ్యత్వానికి ముగ్ధుడై తనను తాను ఆత్మార్పణ చేసుకున్న తర్వాత సాయిబాబా గురించి వీలైనంత ఎక్కువగా సమగ్రంగా, సంపూర్ణంగా, క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఆయన అపారమైన రీతిలో పరిశోధన చేశారు. అది మామూలు మానవ మాత్రులు చేసేది కాదు. పూర్తిగా ఆ పనికే అంకితం అయిపోయి పిచ్చివారిలాగా అదే పని, ఇంకా వేరే పని లేదు. ఆ మాట ఆయనే అనేవారు. అంతగా శ్రమపడి బాబా గురించిన జీవిత చరిత్ర పూర్తి చేసి దానికి శ్రీ సాయి లీలామృతం అని పేరు పెట్టారు. ఎప్పుడైనా ఎవరైనా ఉత్తమ రచయిత తాను రాసిన ఆ పుస్తకాన్ని ఆ పేరుకు అది ఎలా సరిపోతుందో చెప్పుకుంటారు. అది ఉత్తమ ధర్మం, సంప్రదాయం కూడా. అది సాయి లీలామృతం అనే మాట ఎలా సరిపోద్దో మాస్టర్ గారు చాలాసార్లు వివరించారు. అదే విషయం తాము రాసినటువంటి అధ్యాయం 11లో ఆశ్రిత కల్పవృక్షము అని 91వ పేజీలో ఇప్పుడు ఉండేటువంటి సాయి చరిత్రలో ఉంది. అందులో ఆయన అంటారు, సాయి లీలామృతం అనే పుస్తకానికి పేరు పెట్టడం ఎలా సమంజసమో ఒకసారి చెబుతాను అంటూ, భగవంతుడు సర్వజీవులను సృష్టించి సర్వులకు తాను తండ్రి అయ్యాడు, సృష్టికర్త గనుక. తానే పంచభూతాలై తన నుండే అన్ని జీవులకు దేహాలు, పోషణ ఇచ్చి తల్లి అయ్యాడు. వేదాలు మొదలుకొని సర్వశాస్త్రాలను అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యారు. సకల సృష్టిని తన అధీనంలో ఉంచుకొని ఆ విధంగా జీవులకు ఆయన ఈశ్వరుడయ్యాడు. మహనీయుల రూపంలో ఉద్భవించి గురుడయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రీతులుగా సకల జీవుల శ్రేయస్సు కోసం తనను తానే దత్తం చేసుకొని అంకితం అయ్యారు. ఈ భూమి మీద ఆయన ప్రతిరూపమైన సద్గురు రూపంలో ఆయన అవతరించినప్పుడు తనను ఆశ్రయించిన వారందరికీ ఉత్తముడైన సద్గురు, ఉత్తముడైనటువంటి మానవాకారం ధరించిన భగవద్రూపం ఎలా ఉంటుంది అంటే, సాగర మదనంలో ఉద్భవించి వచ్చినటువంటి కామధేనువు, కల్పవృక్షము, చింతామణి అవన్నీ ఒక్క సద్గురువే అవుతారు. కనుక ఈ సాయి చరిత్ర అంతా కూడా ఆయన ఎలాంటిది, బాబా గురించిన చరిత్ర ఎలాంటిదంటే శ్రీ సాయి లీలల అనే అమృతాన్ని ప్రసాదించేది కనుక సాయి లీలామృతము అనడం సమంజసము అని వివరంగా రాశారు. అందులో తల్లి, తండ్రి, గురువు, మిత్రుడు సమస్తము అవడం. ఇక్కడ మొట్టమొదట మనిషికి ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు ఒక బాధ నుంచి విముక్తం చేయటం సాయిలో మనకు ఎంతగానో కనిపించే విషయం. బాబాకి చాలా చనువుగా ఉండేటువంటి భక్తుడు, అరే అని దగ్గరగా వచ్చినటువంటి శ్యామా, అరే శ్యామా అని పిలువబడిన వారు మాధవరావు దేశపాండే అనే శ్యామ. అప్పుడప్పుడు చనువుగా ఉన్నప్పుడు ఒకసారి ఆయన అతని బొగ్గని ఇలా గిల్లాడు. అతడు కోపం నటిస్తుంటే బాబా అన్నారు, అరే 72 జన్మల నుంచి నిన్నెప్పుడు గిల్లలేదురా, సంరక్షిస్తున్నాను. ఇప్పుడు తాకముందే ఎందుకురా అలా కోపగించుకుంటావు అని. ఇట్లా గిల్లే దేవుడు కాదు మాకు కావాల్సింది, ప్రేమతో ముద్దులు మిఠాయిలు పెట్టే దేవుడే కావాలి. నాకు మీ మీద ఎప్పుడు పూర్ణ విశ్వాసం ఉండేలాగా అనుగ్రహించమన్నాడు ఆ భక్తుడు. నేను అందుకే వచ్చాన్నారు సాయి. ఇక్కడ శ్యామ కాదు ప్రధానం. ప్రతి సాయి భక్తుడు కూడా తనను తాను అలాగే మలుచుకోవాలి. శ్యామలా కాదు, బాబా కోరిన రీతిలో. అతనికి ఒకసారి పాము కరిచి విషం వేగంగా ఎక్కుతోంది. అతని స్నేహితులందరూ వచ్చి, ఆ రోజుల్లో
ఉన్నా పోయినా ఏదైనా సరే మహాత్ములకు సంబంధించిన దేవాలయాలకు వెళ్ళడం మేలనుకొని ఆ ఊర్లో ఉండే విఠోబా ఆలయాన్ని తీసుకుపోవడానికి రెడీ అయ్యారు. కానీ అతడు కాదు నన్ను బాబా దగ్గర తీసుకెళ్ళమంటే వస్తున్నాడు. ద్వారకామాయి మెట్లు ఎక్కుతున్నాడు శ్యామ. బాబా ఉగ్రులై, ఓరి పూజారి, ఒరే దొంగ పూజారి, పైకెక్కొద్దు, దిగు, ఫో బయటికి, పైకెక్కావో జాగ్రత్త అని గద్దించారు. అసలే ప్రమాదంలో ఉన్నాడు, చావు బతుకులో ఉన్నాడు. అతను నివ్వెరపోయాడు. మరుక్షణమే ఆయన ఎంతో ప్రేమగా అన్నారు, భయం లేదు, ఇతడు ఈ సాధువు నిన్ను తప్పక కాపాడగలడు అన్నారు. తక్షణమే అతనికి బాబా అతని దేహంలో బాధ ఉపశమించింది. అంతకుముందు ఆయన ఎవరిని కసిరారా అంటే అతడిలో పైకెక్కుతున్న విషాన్నే కానీ ఆ మనిషిని కాదు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఆ తర్వాత సుభిక్షంగా చాలా కాలం జీవించాడు శ్యామ. అదేవిధంగా మాలన్ బాయ్ అని ఒక ఆమెకు క్షయరోగం వస్తే అప్పట్లో క్షయరోగానికి చికిత్స లేకపోవడంతో అక్కడ ఉండే చికిత్సలు ఏవి ఉపకరించకపోయేప్పటికీ ఆమెను షిరిడీ తీసుకొచ్చారు. బాబా ఆమెను ఆశీర్వదించి కేవలం ఒక దుప్పటి మీద మాత్రమే పడుకోమని, నీరు మాత్రమే తాగమని చెప్పారు. అట్లాగా ఒక వారం రోజులలో ఆమె మరణించింది. ఆ రోజు ఉదయం 8 గంటలైనా సరే బాబా చావట్లోనే ఉండిపోయారు. అటువైపు అక్కడ దహనానికి ఏర్పాట్లు చేస్తుండగా ఆమెకు తిరిగి ప్రాణం వచ్చి లేచింది. అప్పుడు వెంటనే అడిగారు ఆమెను ఏమైందని. నన్నెవరో నల్లటి మనిషి తీసుకెళ్ళిపోతున్నాడు, నా కేక విని సాయిబాబా వచ్చి నన్ను విడిపించుకొని తీసుకొచ్చారు అని చెప్పింది. అంతవరకు ఆమె అసలు చావడి కూడా చూడలేదు. దాన్ని చక్కగా బాబా ఎలా ఉన్నారో ఎక్కడున్నారో వర్ణించి చెప్పగలిగింది ఆమె. ఆమె సరిగా లేచే సమయానికి సాయి ఆవేశంతో సట్కాతో బెదిరిస్తూ ఎందుకు బయటకు అలా వచ్చారో అక్కడుండే భక్తులకు అర్థమైంది. అది అర్థం కాకపోతే బాబా పిచ్చివాడు, ఆయన చర్యలు పిచ్చివి అనుకునేవారు. అవి అర్థమైన వాళ్ళు ఆయన మహిమాన్వితుడని అనుకునేవారు. ఇంకొక చాలా ఉత్తమమైన సంఘటన ఏమిటంటే సాయిబాబా దేహత్యాగం చేసినప్పుడు ఆయన దేహాన్ని విడిచారు అని చెప్పి నిర్ధారణ చేసిన డాక్టర్ పేరు డాక్టర్ పిల్లే. అతడికి ఒకసారి చాలా కాలం ముందు, కొన్ని దశాబ్దాల ముందు నారి కురుపు లేచింది. మహారాష్ట్ర ప్రాంతంలో నారి కురుపు చాలా సహజం, ప్రమాదకరం, అది బాధాకరమైనది. ఆ బాధను భరించలేక అక్కడుండే స్నేహితులను పిలిచి బాబాను ఒక మాట అడగమన్నారు. అయ్యా, నేను తట్టుకోలేకున్నాను, కర్మ వల్ల వ్యాధి వస్తుందంటారు కదా, రాబోయే 10 జన్మలలో ఇది కొద్దిగా అనుభవిస్తాను, ఆ విధంగా అనుగ్రహించమని అడిగారు. బాబా ఏం చేశారంటే అతన్ని తీసుకురమ్మన్నారు. రాలేకపోతే మోసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత తన దగ్గర ఉండే ఒక దిండు అతనికి ఆనుకొని కూర్చోటానికి ఇప్పించి, ఎందుకో ఎలా అంటావు, సత్పురుషులు ఉండేది దేనికోసం, 10 జన్మలు ఎందుకు, 10 రోజులు చాలు అని చెప్పి అతనికి ఓదార్పు చెప్పి ఒక మాట చెప్పారు ఆయన. ఇది మనం వినాల. సర్వానికి కర్త అయిన దైవాన్ని శరణు పొంది ఓరిమితో కర్మఫలాన్ని అనుభవించు, భగవంతుడు ఎలా చక్కబెడతాడో నువ్వు చూడగలవు అని. ఆ మరుసటి రోజు బాబా చాలా మామూలుగా అన్నాడు, చూడు, ఇప్పుడు కాకి వచ్చి ఆ పుండును, ఆ కురుపును పొడవగానే బాధ తగ్గిపోతుంది అన్నారు. ఒకసారి ఊహించుకోండి, బాగా ఇంకా ఎంత వాయాలో అంత వాసిపోయి ప్రమాదకరంగా ఉండే ఒక పుండును కాకి పొడిస్తే ఎలా ఉంటుంది, అది ఎప్పుడు వస్తుందో ఎలా పొడుస్తుందో అని బాధపడుతున్నాడు ఆ భక్తుడు. ఇంతలో బాబా దగ్గర అబ్దుల్లా అని ఒక సేవకుడు బాబా సేవలో ఉండేవారు. అతను గమ్మున ఉండడు. ఎక్కడైనా అనవసరంగా అటు ఇటు తిరుగుతూ వచ్చి పొరపాటున ఆ కాలి మీద తొక్కి పారేశాడు. పిల్లే భయంకరంగా అరిచాడు. కానీ ఆ పుండు పగిలి పురుగులన్నీ బయట వచ్చేసాయి. ఆ దారుణమైన బాధగా ఉన్నప్పుడు పిల్లే అడిగాడు, బాబా ఆ కాకి వచ్చేది ఎప్పుడు అని. అంటే ఇంకా వస్తుందేమో అని. అప్పుడు అన్నారు, ఇంకా రావడం ఏముంది, అది వచ్చింది, తన పని తను చేసిపోయింది అన్నారు బాబా. అంటే ఎవడైనా పొరపాటుగా చేసిన పనిలో నుంచి కూడా బాబా అనుగ్రహం మనకు లభించగలదన్నమాట.
అదేవిధంగా చాలాసార్లు షిరిడీలో ప్లేగ్ వచ్చినప్పుడు బాబా భక్తులకు ఎన్నిసార్లు ఎంతో అభయం ఇచ్చేవారు. మీరు పారిపోనక్కర్లేదు, నేనున్నంత వరకు మీకు ఎట్టి ప్రమాదం ఉండదు అని చాలామందికి చెప్పారు ఆయన. ఈ విధంగా సాయి లీలామృతం కేవలం వ్యాధుల గురించే కాదు, అనేక రకాలైనటువంటి రక్షణలను, అనుగ్రహాన్ని ఇచ్చారు ఆయన. టెండూల్కర్ అనే ఒక భక్తుడి కుమారుడికి అక్కడ జాతక చెప్పేటువంటి వారు గ్రహదశలు ఏం బాగలేవని, అతడు ఖచ్చితంగా ఈ సంవత్సరం పరీక్షకు వెళితే పాస్ అవ్వడని జ్యోతిష్యులు అందరూ మూకుముడిగా చెప్పారు. దాంతో భయపడి ఆ యువకుడు, అసలు నేను పరీక్షకే వెళ్ళను, ఎట్లాగూ పాస్ అవ్వనని చెప్పారు కదా అని పట్టుబడితే అతని తల్లి ఆ విషయం బాబాతో చెప్పుకోమన్నది. అప్పుడు బాబా అన్నారు, నన్ను నమ్ముకోమని మీ వాడికి చెప్పు, ఆ జాతకాలు జ్యోతిష్యులు చెప్పిన ఫలితాలు అవతల పడేసి బుద్ధిగా చదువుకోమను, ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను, తప్పక పాస్ అవుతాడు అన్నారు. యత్నే కృతే ఏదిన సిద్ధ్యతి దైవతం న ఉపకరణే అన్న శాస్త్రవాక్యానికి ఇది ప్రమాణం. మహానుభావుడైనటువంటి సద్గురుదేవుడైన సాయి దాన్ని ఈ విధంగా చెప్పారన్నమాట. మనం మన ఎదుట ఏ పరిస్థితులున్నా భగవంతుణ్ణి శరణు వేడి మానవ ప్రయత్నాన్ని పూర్తిగా చేయటమే మనకు విధి కర్తవ్యము కూడా అన్నమాట. ఆ విధంగా అతడు ధైర్యంగా వెళ్ళి పరీక్ష పాస్ అయ్యాడు. అదేవిధంగా అనేక రీతులలో అంతెందుకు చిన్న విషయం. ఒకరోజు బాబుసాహెబ్ జోగ్, అతన్ని సఖారాం హరి ఆయన పేరు, ఆయన తన తండ్రి శ్రాద్ధానికి తన శాఖ వారైన బ్రాహ్మణులను తీసుకురావడానికి పక్క ఊళ్ళకి పోతున్నాడు. బాబా దగ్గర వచ్చి నమస్కారం పెట్టాడు. బాబా అన్నారు, నువ్వే నీ ఏర్పాట్లు చేసుకో, ఎవరు రావాలో వారికే వాళ్ళే వస్తారన్నారు బాబా. ఆ రోజు పుంతంబ అనే ఊరు నుంచి 2 బ్రాహ్మణులు సాయి దగ్గరకు వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, బాబా దగ్గర కూర్చున్నారు, కానీ లోపల బ్రాహ్మణ భోజనం ఏమన్నా దొరుకుతుందా అని విచారిస్తున్నారు మనసులో. వెంటనే బాబా జోగ్ దగ్గరకు పంపారు. వారిద్దరూ గొప్ప పండితులే కాదు, అతని శాఖ వారు కూడా. అంటే అతడి లోపల ఉండేటువంటి ఆలోచనకు కూడా సాయి కృపలో ఒక సమాధానం లభించింది. ఇట్లా కాదు, ఇంకా చిత్రమైన విషయాలు కూడా ఎన్నో జరిగాయి. ఒక తాగుబోతున్నాడు, ఎట్లయినా సరే తాగుడు మానడు. కానీ అతను ఒక మంచి గుణం ఉంది. అదేమిటంటే ఏదైనా మాట ఇస్తే తప్పడు. అతనికి ఒక రాత్రి కలలో బాబా వచ్చి అతని పైన వేసి తొక్కుతూ, ఇదే నా హెచ్చరిక, నువ్వు తాగుడు మానాలి, లేకపోతే నీ కర్మకు విడిస్తాను చెప్పు అని వాగ్దానం తీసుకున్నారు. అతను మాట ఇచ్చాడు గనక ఆ తర్వాత తాగుడు మానేశాడు. క్రమంగా అతనికి ఆ కోరిక కూడా పోయింది. చివరికి ఒకసారి అతని పై అధికారులు అందరూ కలిసి ఉండేప్పుడు వాళ్ళందరూ తాగమని మద్యాన్ని ఆయన ఎదుట పెట్టి నిర్బంధించారు, నువ్వు కూడా తాగు అని. సరే, బాబాను స్మరించాడు ఆ సంభారే అనే భక్తుడు. చిత్రంగా లైట్లు ఆరిపోయేటప్పటికి ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత లైట్లు వస్తే ఎదురుగా గ్లాసులో మద్యం లేదు. ఏమిటి, పక్కవాడు తాగేశాడు. ఆ అధికారులు మాత్రము తాము చెప్పినందువల్ల అతను తాగాడని సంతోషపడ్డారు. బాబా తన భక్తుని కాపాడుకున్నారు. ఇలాంటి సరదా విషయాలు కూడా మనకు ఎన్నో లభిస్తాయి. కనుక తనను నమ్మిన వారి వెంట ఉండి కాపాడటం సాయి ధర్మంలో ఒక ప్రధాన అంశం. సాయి స్మృతిమాత్ర ప్రసన్నుడని మాస్టర్ గారు చెప్తూ ఉండేవారు. కనుక నిజంగా ఈ అధ్యాయంలోనే మనకు బాబా చరిత్ర మొత్తాన్ని ఒక లీలలో చెప్పగలిగినటువంటి మైనతాయి సంఘటన ఉంది. ఎవ్వరు కోరకనే సాయిబాబా తన అనుగ్రహాన్ని ఎలా ప్రసాదించగలరో ఒక రామ్గిర్ బువా అనే గొసాయి ద్వారా తమ ప్రసాదాన్ని పంపి ఆ ప్రమాదకరంగా ఉండేటువంటి మైనతాయి అనే తల్లిని, ఆమె తండ్రి అయినటువంటి నానాసాహెబ్ చందోర్కర్ను అనుగ్రహిస్తూ కాపాడాడు. ఆ విషయం మనకు సాయి చరిత్రలో 101వ పేజీలో ఉంది. కాబట్టి మనకు ఇది లీలామృతం. మాస్టర్ గారు రాసిన పుస్తకం సాయి లీలామృతం. అది చింతామణి, కామధేనువు, కల్పవృక్షం కూడా అయి మనను సద్గురు కృప ఎలా కాపాడగలదో తెలియజేస్తుంది.
నమస్కరిద్దాం. ప్రస్తుతానికి సెలవు.